హలో అందరికీ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఇట్స్ మీ శశి. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఇడ్లీ పిండితో దోశలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండిని తీసుకోవాలి. ఇడ్లీ పిండి అప్పుడే రుబ్బిందైనా పర్లేదు, ఇంకా కొంచెం టేస్టీగా ఉండాలి అనుకుంటే ఒక 2 days బ్యాక్ పిండి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు పిండి పులుస్తుంది కాబట్టి చాలా బాగుంటాయి, టేస్టీగా వస్తుంది. నేనైతే పులిసిన పిండిని తీసుకున్నాను. ముందుగా ఇడ్లీ పిండిని తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్రని కూడా వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని 2 కట్ చేసి పెట్టుకొని, అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా చిన్నగా తరిగి అందులో వేసుకోవాలి. క్యారెట్ తురుముని కూడా వేసాను. మీరు వద్దు అనుకుంటే క్యారెట్ తురుముని స్కిప్ చేసేయచ్చు. నేను మాత్రం మా పిల్లలు ఇష్టంగా తింటారు అని క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు కడిగి పెట్టుకొని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా చిక్కగా ఉండడం వల్ల దోశ మరీ లావుగా వస్తుందన్నమాట. అందుకని మరీ చిక్కగా కాకుండా మరీ పల్సగా కాకుండా కాస్తన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేనైతే కొన్ని వాటర్ని తీసుకున్న తర్వాత కలుపుకోవాలి. మనకు దోశ వేయడానికి సరిపోతుంది అనే విధంగా ఉంటే సరిపోతుంది. నాకు మరీ చిక్కగా అనిపిస్తుంది. మరీ లావుగా వస్తే దోశలు లోపల సరిగా కాలవన్నమాట. అందుకని నేను ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని చూసి వేసుకోవాలి. వాటర్ని మాత్రం మరీ పల్సగా అయిపోతే రాదు. ఎందుకంటే ఇది నార్మల్గా దోశ పిండి కాదు, మనం ఇడ్లీ పిండితో దోశని చేస్తున్నాం కాబట్టి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందన్నమాట. నాకైతే ఇది సరిపోతుంది అనిపించింది. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత మన దోశ కోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఇలా స్పూన్తో ఇడ్లీ పిండితో దోశని పోసుకోవాలి. కొంచెం లావుగానే వస్తుంది, మరీ పల్సగా కాకుండా. చూస్తున్నారా, నేనైతే లావుగానే పోస్తున్నాను, కానీ చాలా బాగా కాలుతుందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎందుకు అంటే మనం లో ఫ్లేమ్లో పెడతాం కాబట్టి. ఇలా వేసిన తర్వాత కాస్తంత పైనుంచి కూడా ఆయిల్ని వేసుకొని ఒక ప్యాన్ పెట్టేయాలి. మనం ఎంతైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేనైతే నా ప్యాన్ ఎంత ఉందో అంత స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు మీది నుంచి కాస్తంత ఆయిల్ని కూడా వేసేసి మూత పెట్టేసేయాలన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. క్యారెట్ తురుముని స్కిప్ చేయొచ్చు అని చెప్పాను, కానీ క్యారెట్ తురుముని వేసుకుంటేనే బాగుంటుంది. కాలిన తర్వాత ఒకలాంటి టేస్ట్ ఉంటుందన్నమాట క్యారెట్ వల్ల. అందుకని క్యారెట్ తురుముని స్కిప్ చేయకండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. ఒక 2 minutes తర్వాత తీసి చూస్తే ఇడ్లీ పిండి కాబట్టి కొద్దిగా పగిలినట్టుగా ఉంటుంది, కానీ ఏం పర్లేదు, చాలా టేస్టీగా వస్తుంది. దోశలాగా రాదు కదా, కొంచెం మందంగా కొంచెం పగిలినట్టు వస్తుంది. చూసారా, 2 sides ఇలా కాల్చుకోవాలి. ఎంత టేస్టీగా ఉందో. ఉల్లిపాయ, క్యారెట్ అలా కాలడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దోశలు అయితే 4 తినాలి. ఇడ్లీ పిండితో చేసుకున్నవి ఒక 2-3 తిన్నా కడుపుకి సరిపోతుందన్నమాట. ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ పిండి దోశ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.